నాకు జన్మనిచ్చిన తల్లిని స్మరించుకుంటూ జయ జయ హే తెలంగాణ అనే పాటతో మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి మిత్రులందరూ కూర్చోవాలి. దయచేసి మరీ చెప్తున్నాం, మన్యదా భావించవద్దు. ఇది మన మీటింగు, నిశ్శబ్దం కంపల్సరీ పాటించాలి. అందరు కూర్చోవాలి దయచేసి. కిషోర్ అన్నకు తెలంగాణ జర్నలిస్టు తరఫున అభివందనం తెలుపుతున్నాం. ముందుగా జర్నలిస్ట్ సోదరులందరికీ సోదరిమణులందరికీ అక్షర వందనం, కళాభివందనం. అన్నా విలేకరన్నా మీ బాధ్యత గొప్పదిరన్నా, అన్నా విలేకరన్నా మీ బాధ్యత గొప్పదిరన్నా. మరి ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఆ కార్యక్రమాన్ని మీ అక్షరాలతో ప్రపంచానికి తెలియజెప్పే గొప్ప బాధ్యత జర్నలిస్ట్ది. మరి జర్నలిస్ట్కి మరొకసారి వందనం చెప్తూ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం, జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం, జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. 10 జిల్లాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం, జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. పోత నది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ, భీముడే బిడ్డ, భీముడే నీ బిడ్డ. పోత నది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ, భీముడే నీ బిడ్డ, భీముడే నీ బిడ్డ. కాకతీయ కళా ప్రబల కాంతి రేఖ రామప్ప, కాంతి రేఖ రామప్ప, కాంతి రేఖ రామప్ప. గోల్కొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినారు, జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. జానపద జనజీవన జవలీలు జాలువార కవి గాయక వైతాళిక కలలా మంజీరాలు, కలలా మంజీరాలు, కలలా మంజీరాలు. జానపద జనజీవన జవలీలు జాలువార కవి గాయక వైతాళిక కలలా మంజీరాలు, కలలా మంజీరాలు, కలలా మంజీరాలు. జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర, గీతాల జనజాతర, గీతాల జనజాతరాను నిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం, జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. సిరివెలుగులు విరసిమే సింగరేణి బంగారం
అనువనువున ఖనిజాలే నీ తనువుకు సింగారం నీ తనువుకు సింగారం నీ తనువుకు సింగారం సిరి వెలుగులు విరచిమ్మె సింగరాని బంగారం అనువనువున ఖనిజాలే నీ తనువుకు సింగారం నీ తనువుకు సింగారం నీ తనువుకు సింగారం సహజమైన వన సంపద చక్కనైన పూల పొద సహజమైన వన సంపద చక్కనైన పూల పొద సిరులు వెండి సారమున్న మాగానియ కదనీయత జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు మన పిల్లకు మల్లాలి పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి పసిడి సిరులు పండాలి పసిడి సిరులు పండాలి గోదావరి కృష్ణమ్మలు మన పిల్లకు పండాలి పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి పసిడి సిరులు పండాలి పసిడి సిరులు పండాలి మన మహాసభకు ఇచ్చేసినటువంటి అతిథులకు అదేవిధంగా జర్నలిస్టు సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు వాసు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి మహా టీవీ ఇన్పుట్ ఎడిటర్ రమణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా చిన్న పత్రికల సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా మైనార్టీ ఫ్రంట్ జర్నలిస్ట్ మైనార్టీ ఫ్రంట్ నాయకులు యూసఫ్ బాబా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు అల్లం నారాయణ గారికి బొకేతో పాటు బ్యాడ్జ్ అలంకరించవలసిందిగా విజయ్ గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా నెక్స్ట్ మల్లేశ్వరి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి దశరథ్ ఐఎన్పిఆర్ కమిషనర్ నవీన్ మిట్టల్ గారికి తర్వాత ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ జర్నలిస్టుల అమర వీరులకు, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. మార్చి 9వ తారీఖున TUWJగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుగా మనం నాటి ఉద్యమ అధినేత కేసీఆర్ గారి చేతుల మీదుగా మనం లోగోను ఆవిష్కరించుకొని TUWJగా అవతరించాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా
ముందుకు వేస్తున్నటువంటి తరుణంలో ఆగస్టు 17, 2014న మన హైదరాబాద్ మొదటి మహాసభలు జరుపుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు రెండో మహాసభ జరుపుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో మనం ప్రభుత్వంతో అదేవిధంగా ప్రజలతో మమేకమై జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇప్పటికే మన నాడు ఉద్యమ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ చంద్రశేఖరరావు గారు జర్నలిస్టుల సంక్షేమం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. దీనికోసం ఏదైనా ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ఉండాలని చెప్పేసి నాడు ఎన్నికలకు ముందు ఎన్నికల మేనిఫెస్టోలో 10 కోట్ల సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పేసి, అదేవిధంగా ప్రతి జర్నలిస్టుకి అక్రిడేషన్ కార్డు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పి, అదేవిధంగా తెలంగాణ జర్నలిస్ట్ భవన్ని నిర్మిస్తామని చెప్పి, అదేవిధంగా వారి ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్ని మొత్తం కూడా వారికి జర్నలిస్టులు రోజు ఎన్నో సమస్యలు అవాంతరాలు ఎదుర్కొంటూ అనారోగ్యాల పాలవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్య భద్రత కల్పిస్తామని చెప్పేసి నాడు హామీ ఇచ్చారు. ఆ హామీల్లో ఇప్పటికీ మనం కనుక చూసినట్టయితే ఒకనాడు హైదరాబాద్లో కేవలం నియోజకవర్గానికి ఒకటి కూడా అక్రిడేషన్ లేనటువంటి పరిస్థితి. కేవలం మండలంలో ఉన్నటువంటి మండల స్థాయి రిపోర్టర్కి మాత్రమే ఒక అక్రిడేషన్ కార్డు ఇచ్చేటువంటి వాళ్ళు. కానీ మన తెలంగాణ ప్రభుత్వం వచ్చాక, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈరోజు ప్రతి 1,00,000 మంది జనాభా కలిగినటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఒక జర్నలిస్ట్కి అక్రిడేషన్ కార్డు ఇచ్చే విధంగా స్థానిక రిపోర్టర్లకు ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి చరిత్ర మన ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా ఉద్యోగులతో సమానంగా ఉద్యోగులు ఏ విధంగా అయితే హెల్త్ కార్డులు ఇచ్చారో ఆ హెల్త్ కార్డులకు తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులందరికీ కూడా హెల్త్ కార్డులు ఇచ్చారు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 11,000 మందికి హెల్త్ కార్డులు, యూజర్ ఐడీలు, పాస్వర్డ్లు వస్తే మన హైదరాబాద్ నగరంలో 950 అక్రిడేషన్ కార్డులు, గతంలో కేవలం 600 నుంచి 700 అక్రిడేషన్ కార్డులు ఉంటే ఈసారి అది ఇప్పటికీ 1000 కార్డులు జారీ చేయడం జరిగింది. మరో 200 కార్డులు ఈ వారం 10 రోజుల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ 950 మందికి హెల్త్ కార్డుల విషయంలో యూజర్ ఐడీలు, పాస్వర్డ్లు వచ్చాయి. అందరూ అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా అన్ని హాస్పిటల్లో మనకు వైద్య సహాయం అందుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఇటు అక్రిడేషన్ సమస్య పరిష్కారం, మరోవైపు హెల్త్ కార్డు సమస్య పరిష్కారం, అన్ని సమస్యలు పరిష్కరించబడతా ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చొరవతో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలన్నటువంటి ఒక లక్ష్యంతో ఆయన ఇప్పటికీ సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంటే ఆ పెండింగ్లో ఉన్నటువంటి కేసులు మొత్తం కూడా ఒక వైపు డ్రైవ్ చేయడం, ఆ కేసులో తీర్పు సత్వరంగా వచ్చే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి జర్నలిస్టులకి ఇంటి సమస్య అనేటువంటి తీవ్రంగా వేధిస్తున్నటువంటి సమస్య ఉంది. దీనికి కూడా మన రాష్ట్ర మంత్రులు ఉన్నారు, అదేవిధంగా మన ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు ఉన్నారు. ఇటు మన యూనియన్ కూడా ముందు నుంచి గతంలోనే మంత్రులకు, ఎంఆర్ఓలకు, కలెక్టర్లకు కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చి ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,00,000 డబుల్ బెడ్రూమ్లు నిర్మించాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ఇప్పటికే 40,000 డబుల్ బెడ్రూమ్లకు టెండర్లు ఫైనల్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి మా జర్నలిస్టుల మిత్రులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ పథకంలో స్థానికంగా ఉండేటువంటి హైదరాబాద్ నగరంలో 15 నియోజకవర్గాలు ఉన్నాయి. 15 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మా స్థానిక జర్నలిస్టులకు సంబంధించి లిస్టు కూడా ప్రిపేర్ చేశాం. దాన్ని మంత్రివర్యులకు కూడా అందించడం జరుగుతుంది. ఈ డబుల్ బెడ్రూమ్ పథకంపై మంత్రి గారు మనకు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చేది ఉంది. అదేవిధంగా మన ముఖ్య అతిథి కల్వకుంట్ల తారక రామారావు గారు హెచ్ఐసిసిలో ప్రోగ్రాంలో ఉండటం వల్ల కొద్దిగా ఆలస్యం అవుతుంది. మరి కాసేపట్లో ఆయన మనతో పాటు జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనిపై మనం ఇటు మన సమస్యల పరిష్కారంతో పాటు
మన ఐక్యతను కూడా చాటాల్సినటువంటి నేపథ్యంలో మనం హైదరాబాద్ నగర ద్వితీయ మహాసభలు జరుపుకుంటా ఉన్నాం. దీనికి సంబంధించి మన ప్రెస్ అకాడమీ చైర్మన్ అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ గారు మాట్లాడే ముందు దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం తీసుకున్నటువంటి బాక్రీ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. Giving me opportunity. Till I am in this field since 19 years, but we never got a single card from the company. But on the representation of TWJ and under the leadership of Narayan Garu and Allam Narayan Garu and Kranti Garu, we got stingers, at least got accreditation card. We never got a single card from the company, but this time Stringers got accreditation card, for which I am very much thankful to my big boss Kranti Garu, Allam Narayan Garu, who has represented the government successfully. Second foremost thing is that I was also a member of other union where we did not got a single facilities, but here I want to say things that we got accreditation card, we got health card, and we are going to get plots very soon. This time the government of KCR had given a lot to us, for which I am very much thankful to my big boss Kranti Garu, Allam Garu. One thing more I want to say that, especially from Old City, we are having 7 representation in the TWG have given representation in TMQ and in state body from Old City. Old City was totally neglected by every union, but we joined over here with an agenda which we got very successful. Sampath, Amit, Suraj, Ravi Anna, Yogi Anna has supported Old City. They came to Old City, but one thing I want to say, we have every meeting in Old City which was a grand success. Navil Mittal Garu kuda chala cooperate chesaru Old City గురించి. ఉద్యమ ఉత్తేజం, అక్షర ఆయుధం, విజయ నినాదం. మే 31, 2001 హైదరాబాదులో కొంతమంది తెలంగాణ జర్నలిస్టుల సమావేశం. జర్నలిస్టుల ఉద్యమాన్ని హైదరాబాద్ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల 2వ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న హైదరాబాద్ అధ్యక్షులు యోగానంద్ గారు, మంత్రి హైదరాబాద్ మంత్రి గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మన ఐఎన్పిఆర్ కమిషనర్ గారు మిట్టల్ గారు, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి క్రాంతి గారు, ఉపాధ్యక్షులు పల్లెరవి గారు, టెంజు అధ్యక్షులు రమణ గారు, ట్రెజరర్ సాగర్ గారు, మిగతా నాయకత్వానికి అందరికీ కూడా ఈ సందర్భంగా వందనం. డాక్యుమెంటరీ చూసిన తర్వాత చాలా విషయాలు ఇదివరకే షేర్ చేసుకున్న తర్వాత మీకు ఒక విషయం అర్థమై ఉంటుంది. దానికంటే ముందు స్టేజ్ మీద ఉన్న మంత్రి గారికి, మన కమిషనర్ గారికి ఒక చిన్న విషయం చెప్పాల్సి ఉన్నది. ఎందుకంటే ఈ సభ ఒక్క హైదరాబాద్ జిల్లా జర్నలిస్టులకు సంబంధించిన సభ మాత్రమే. ఒకే జిల్లా జర్నలిస్టు వీళ్ళందరూ. అంటే ఒక సంస్థ ఏర్పాటైన తర్వాత దశాబ్దాల చరిత్ర ఉన్న ఒక యూనియన్ ఇక్కడ పనిచేస్తూ ఉండేది. కానీ తెలంగాణ పోరాటం అనేది పాలు నీళ్లను వేరు చేసినట్టుగా 2001లో ప్రారంభమైన జర్నలిస్టుల ఉద్యమం, తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమం పాలు నీళ్లను వేరు చేసింది.
తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనే ఒకే ఒక్క నినాదం ఇచ్చి తెలంగాణ తప్ప మాకు ఇంకే ప్రయోజనాలు వద్దు, మేము తెలంగాణ కోసం మాత్రమే పోరాడుతున్నాం అని అప్పుడు కనీసం సంక్షేమాన్ని కానీ మనకు వచ్చే హక్కుల్ని కానీ మనకు వచ్చే రాయితీల్ని కానీ దేన్ని పట్టించుకోకుండా 2001 నుంచి తెలంగాణ సిద్ధించే 2014 దాకా 13 సంవత్సరాల పాటు ఒక సుదీర్ఘమైన పోరాటంలో మనం అంతా ఉన్నాం. దీనికి ప్రధానంగా చెప్పుకోవాల్సింది గ్రామీణ ప్రాంత విలేకరులను కూడా. ఈ గ్రామీణ ప్రాంత విలేకరులతో సహా మొత్తం ఒక ఉద్యమానికి పూర్తి స్థాయిలో దండుగా నిలిచింది జర్నలిస్ట్ లోకం. కొన్ని సందర్భాలలో తెలంగాణ రాజకీయాలన్నీ కూడా రకరకాల స్తబ్దతకు లోనైనప్పుడు, విచ్ఛిన్నతకు లోనైనప్పుడు, రకరకాల పరిణామాలకు లోనైనప్పుడు కూడా తెలంగాణ రాజకీయాల లేఖలు చేయడానికి కూడా ప్రయత్నం చేసింది. తెలంగాణ సాధన దిశగా అదొక్కటే కాకుండా అన్ని సంఘాలని కూడా ఒక వేదిక మీదకి తేవడానికి చాలా సందర్భాలలో ప్రయత్నం చేసింది. హోంమంత్రి నాయని నరసింహారెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో అనేక మలుపులలో కూడా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం, ముఖ్యంగా ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ కేంద్రంగా జరిగిన విద్యార్థి పోరాటాలతోనూ, అట్లాగే అనేక సబ్బండ వర్ణాలు చేసిన పోరాటాలతోనూ, ఉద్యోగులతోనూ, న్యాయవాదులతోనూ, అదే సమయంలో కీలక అన్ని సందర్భాల్లోనూ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ జర్నలిస్టులు పోరాటం చేశారు. తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణలో కూడా కొందరు అటు దిక్కున్న నాయకులు కొన్ని సందర్భాలలో తెలంగాణ వస్తే ఏమొస్తుంది, తెలంగాణ వస్తే దాని పేరేంది, ఐమాక్స్ స్కూల్ కొడతారా, తెలంగాణ వస్తే ఐమాక్స్లో ఇల్లు కడతారా, ఇట్లాంటి అవాకులు చవాకులు పేరిన కాలంలోనే తెలంగాణ వస్తే ఏమి కావాలో దాని పునర్నిర్మాణంలో కూడా భాగస్వాములం అవుదామని చెప్పి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం, ఆ తర్వాత తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్గా ఏర్పడ్డది. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా లేకున్న సమయంలోనే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో దాదాపుగా 10,000 మంది జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఈ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏర్పడింది. ఏర్పడ్డ తర్వాత ఇది ఒకవైపు తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడుతూ, మరోవైపు తెలంగాణలో సాధించుకున్నాం కాబట్టి ఈ సాధించుకున్న తెలంగాణలో జర్నలిస్టుల సమస్యల్ని పరిష్కరించాలని, ప్రధానంగా జర్నలిస్టుల కోసం సంక్షేమం కోసం పనిచేయాలని ఒక పని ముందర పెట్టుకొని పనిచేస్తూ వస్తున్నది. తెలంగాణ సాధించినాక కూడా హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేసే కుట్రలు జరిగినాయి. ఆ కుట్రలకు వ్యతిరేకంగా మనం నిలబడ్డాం. అట్లాగే 7 మండలాలని కనీసం చెప్పకుండా 7 మండలాలను రాత్రికి రాత్రి ఒక ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాలని ఆంధ్రలో కలపడం జరిగింది. దానికి వ్యతిరేకంగా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నినదించింది. అట్లాగే ఇక్కడ తెలంగాణ ఛానల్ మీద, టీ న్యూస్ మీద ఒక దాడి చేసినారు అక్కడి పోలీసులు వచ్చి. ఆ సందర్భంగా కూడా తెలంగాణ జర్నలిస్ట్ లోకం ఆ ఛానల్కి అండగా, తర్వాత ఇట్లాంటి ఒక దుర్మార్గమైన దాడిని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని నిరూపించి చివరికి ఆంధ్ర సెక్రటేరియట్ ఎల్ బ్లాక్లో దాకా దూసుకుపోయిన చరిత్ర మనకు ఉన్నది. అట్లాంటి పోరాటాలు ఒకవైపు చేస్తూనే మరోవైపు మన సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం మనది కాబట్టి, మనం పోరాడితే వచ్చిన ప్రభుత్వం కాబట్టి, ఈ ప్రభుత్వంలో మన కోరికలన్నీ తీర్చడానికి సానుకూలంగా ఉన్నది కాబట్టి మనం దాని వైపు కృషి చేసుకుంటూ వచ్చినాం. ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రెస్ అకాడమీ ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఈ అకాడమీ ఒకవైపు సంక్షేమం, రెండో వైపు శిక్షణ, ఈ 2 కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆయన స్వయంగా అకాడమీకి వచ్చి ఇక్కడ అందరూ ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్టులు అందరితో కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినారు. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకి
మొత్తంగా 29 రాష్ట్రాలలో భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా అంతకుముందు కనీసం 1 కోటి రూపాయలు అడిగినా ఇచ్చేవాళ్ళు కాదు. 1 కోటి రూపాయల ఫండ్ కూడా లేని ఒక కాలం నుంచి 100 కోట్ల రూపాయల ఫండ్ను ప్రకటించినారు మన ముఖ్యమంత్రి గారు. ఈ 100 కోట్లు ప్రకటించి ఊరుకోలేదు. ఇప్పటికీ మనకు 30 కోట్లు మన ఖాతాలో జమ అయి ఉన్నాయి. అట్లాగే ఒక 30 కోట్లు మొన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా జరిగిన జనహితలో జరిగిన కార్యక్రమంలో ప్రకటించినారు. వాటిని కూడా అంటే 60 కోట్ల రూపాయలు ఇప్పటికే వచ్చి ఉన్నాయి మన ఖాతాలోకి. ఏ రాష్ట్రంలోనూ ఇట్లాంటి పథకం లేదు. దాన్ని క్రమంగా మరణించిన జర్నలిస్టుల కోసం దాదాపుగా 5 ఏళ్ల పాటు 3000 పెన్షన్ ఇట్లాంటి కార్యకలాపాలతో పాటుగా భవిష్యత్తులో అది 100 కోట్ల ఫండ్ అయితే జర్నలిస్టులందరికీ ఒక పెన్షన్ పథకం పెట్టాలనే ప్లాన్ కూడా మన రాష్ట్రంలో ఉన్నది. దానికోసం ప్రయత్నం జరుగుతున్నది. ప్రధానంగా అక్రిడేషన్ల విధానం ఒకటి రూపొందించినాం. దీనికి రామచంద్రమూర్తి గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఒక జీవో చేసి దాని ద్వారా ఇంతకుముందే మన మిత్రులు చెప్పినారు, ఇక్కడ అంతకుముందున్న అక్రిడేషన్లకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 13-14 వేల అక్రిడేషన్లు ఉంటే ఒక్క తెలంగాణలో ఇప్పుడు దాదాపుగా 16,000 అక్రిడేషన్లు వచ్చేట్టుగా మన ప్రభుత్వం కృషి చేసింది. అంటే నియోజకవర్గ స్థాయిలో అట్లాగే 1,00,000 జనాభా దాటిన వాళ్ళకు కూడా అట్లాగే డెస్క్ జర్నలిస్టులకు కూడా మొట్టమొదటిసారి రాష్ట్రంలో అక్రిడేషన్లు ఇవ్వడం అనేది కూడా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఒక పెద్ద చరిత్రగా మనం చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా హెల్త్ కార్డు కూడా ఏ రాష్ట్రంలో ఇట్లాంటి హెల్త్ కార్డు లేదు. నిజానికి మనకు గుర్తింపు కష్టం, ఎందుకంటే మనం ప్రైవేటు ఉద్యోగాలలో ఉండేవాళ్ళం. కానీ గుర్తింపు ఉండే ప్రభుత్వ ఉద్యోగులకు స్థాయిలో వారితో సమానంగా మనకి ఇప్పుడు హెల్త్ కార్డ్, ఇంతకు ముందు కొంత సమస్యలు ఉండే కానీ ఇప్పుడు ఆ హెల్త్ కార్డ్ పనిచేస్తున్నది. ఇటీవలనే ఒక గుండె ఆపరేషన్ కూడా ఈ హెల్త్ కార్డు మీద జరిగింది. ఈ హెల్త్ కార్డు అనేది భవిష్యత్తులో మీకు ఎంత ఉపయోగపడుతుందో చెప్పలేము. అందుకోసం అక్రిడేటెడ్ జర్నలిస్టులు కానీ నాన్ అక్రిడేటెడ్ వాళ్ళకు కూడా హెల్త్ కార్డుకు సంబంధించి ఒక జీవో వస్తున్నది. ఆ దాంట్లో ఒక కమిటీ ఉన్నది. నాన్ అక్రిడేటెడ్ కానీ మొత్తం రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరికీ కూడా హెల్త్ కార్డు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నది. ఇది తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ మాత్రమే సాధించిన ఒక విజయంగా మనం చెప్పుకోవాల్సి ఉన్నది. దీంతో పాటుగా ఇళ్ల స్థలాలకు సంబంధించి చాలా సందేహాలు ఉన్నాయి మీ అందరికీ. ఇది ఒక్క నిమిషం మాట్లాడి మన మంత్రులకి మనం, ఎందుకంటే వాళ్ళు వేగిరంలో ఉన్నారు కాబట్టి, ఇళ్ల స్థలాలకు సంబంధించి ఒక విధానాన్ని ప్రభుత్వం దగ్గర జర్నలిస్ట్ నాయకత్వం, టీయూడబ్ల్యూజే నాయకత్వం మాట్లాడుతూ ఉన్నది. ఇదివరకే ఉన్న జవహర్లాల్ నెహ్రూ సొసైటీ దానికి ఇటీవలనే సుప్రీంకోర్టులో ఇచ్చిన 31 చోట 41 చోట 70 ఎకరాల భూమిని స్వాధీనం చేయమని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇది ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయంగా నాతో మాట్లాడినారు. అదొక పాజిటివ్గా తీసుకొని, అంటే సుప్రీంకోర్టు అనుమతించింది కాబట్టి ఈ భూములు ఇవ్వడం అనేది వాటికి దఖలుపరిచి ఆ మార్గంలోనే మనం ఉన్న జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇద్దామనేది ఆయన కోరికగా ఉన్నది. కనుక మీరు ఎలాంటి సందేహాలు వచ్చినా పెట్టుకోకండి. కొత్త వాళ్ళకి, జేఎన్ సొసైటీలో ఉన్న వాళ్ళకి, జూబ్లీ సొసైటీలో ఉన్న వాళ్ళకి, అంటే దాదాపుగా ఒక 3,000 మంది వరకు ఇళ్ల స్థలాలకి ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ కూడా స్టాఫర్లకు సంబంధించింది. కానీ నియోజకవర్గ స్థాయిలో మంత్రులు ఉన్నారు. ఈ మంత్రుల స్థాయిలో, నియోజకవర్గాల స్థాయిలో స్టింగర్లు, పార్ట్ టైమర్స్ ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలకు సంబంధించి, అట్లాగే గ్రామీణ విలేకరులకు ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఒక విధానం అనేది రూపొందిస్తున్నాం. డబుల్ బెడ్రూమ్లా, లేకపోతే స్థలాలు ఇవ్వడమా, ఎక్కడికక్కడ ఇవ్వడమా, ఎమ్మెల్యేల స్థాయిలో ఇవ్వడమా, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. కనుక ఎన్ని అనుమానాలున్నా మనం నెక్స్ట్ మన లక్ష్యం హెల్త్ కార్డులు అయిపోయినాయి, అక్రిడేషన్లు అయిపోయినాయి, ఫండ్ ఒకటి వచ్చింది. కనుక మన లక్ష్యం చివరికి ఇప్పుడు ఇళ్ల స్థలాల దాని మీదనే ఉంది. కాబట్టి అది కూడా తప్పనిసరిగా నెరవేరుతుందని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. ఒక పోరాట వారసత్వం నుంచి వచ్చినాం మనం. నిజమే, తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉంది. అందువల్లనే మనం ఒక ఘర్షణ వాతావరణం అనేది
ప్రతిసారి ట్రేడ్ యూనియన్లకి ప్రభుత్వాలకి ఉంటుంది, కానీ ఘర్షణ వాతావరణం అనేది లేకుండా ఒక సానుకూల వాతావరణంలో స్వయంగా ముఖ్యమంత్రి గారు అనేక ఇష్యూస్ని చర్చించి, తర్వాత కమిషనర్ గారు మిఠల్ గారు అనేక విషయాలు చర్చించి, అవసరం పడ్డప్పుడు మన నాయన్ నరసన్న లాంటి వాళ్ళు మంత్రులు మనతోటి సానుకూలంగా చర్చించిన ఒక సందర్భం ఉంది, మంత్రులు మనకు మద్దతు ఇచ్చే సందర్భం ఉంది. కాబట్టి ప్రభుత్వంతో మనం ఒక సానుకూలమైన వాతావరణంలో ఇవాళ పనులు తీసుకుంటున్నాం. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ కాదు, ఏ యూనియన్ ఏర్పడ్డా కూడా ఈ తక్కువ కాలంలో ఇన్ని ఫలితాలను ఎవరు అందివ్వలేరు, తర్వాత అంత ఫండ్ ఎవరు సాధించలేరు. కనుక మిత్రులారా, ఈ సంఘంలో ఉన్నందుకు మీరు గర్వపడండి. ఎందుకంటే ఈ సంఘం తెలంగాణ పోరాటంలో పాల్గొన్న సంఘం. ఈ సంఘం తెలంగాణ పోరాటంలో అందరినీ ఐక్యం చేసిన సంఘం. ఈ సంఘం మన జర్నలిస్టులందరినీ ఐక్యం చేసి సంక్షేమాన్ని, ఫలితాలని సాధించగలిగిన సంఘంగా భావిస్తూ ఈ సంఘంలో ఉన్నందుకు మీరందరూ గర్వపడాల్సిందిగా కోరుకుంటూ, మన మంత్రులకి వేరే కార్యక్రమాలు ఉన్నాయి కనుక మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మన వాళ్ళందరూ మాట్లాడతారు. ఈ సమావేశం ఇంకా జరుగుతుంది కనుక ఆ తర్వాత మన మంత్రులు మాట్లాడతారని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. బంగారు తెలంగాణ లక్ష్యం నెరవేర్చడం కోసం నాడు ఏదైనా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో, అభివృద్ధిని కాంక్షించడంలో మేము భాగస్వాములు అవుతాం అని చెప్పేసి మొత్తం బంగారు తెలంగాణ కోసం శ్రమిస్తున్నటువంటి మన మంత్రులకు అందరికీ స్వాగతం. వచ్చినటువంటి మన శాఖ మార్చులు, అంటే మన కార్మిక శాఖ మార్చులు, అదేవిధంగా హోంమంత్రి గారు అయినటువంటి నాయన్ నరసింహారెడ్డి గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సమావేశానికి విచ్చేసిన మంత్రివర్యులు తలసాని శ్రీనివాస యాదవ్ గారు, నవీన్ మిత్తల్ గారు, కమిషనర్ ఐఎన్ఆర్ అల్లం నారాయణ గారు, ప్రెస్ అకాడమీ చైర్మన్, సభాధ్యక్షులు యోగానంద్ గారు, టీజీయు జిల్లా అధ్యక్షులు, ఇతర పత్రికా విలేకరులు, సోదరులారా, చాలా సంతోషం. గతంలో కూడా ఇక్కడ మనం మీటింగ్ పెట్టుకున్నాం. మరి ఈసారి కూడా బాగా పెద్ద ఎత్తున మా జర్నలిస్ట్ సోదరులు రావడం జరిగింది. నిజంగా ఈనాడు రాజకీయాలను బ్రతికించాలంటే జర్నలిస్టులే ముఖ్యం. సమాజంలో ప్రజలకు చైతన్యం చేయడంలో, సమస్యల పరిష్కారానికి మార్గాన్వేషణలో జర్నలిస్టులది మేజర్ పాత్ర. నిజంగా మీరు ఎవరిని లీడర్ చేయాలనో, ఎవరిని డౌన్ చేయాలనో మీరు చేయగలుగుతారు. మీ దగ్గర శక్తి ఉంది, మీరు ఆ యొక్క కెపాసిటీ ఉన్న వాళ్ళు. కాబట్టి మీరు ఈ సమావేశానికి మమ్మల్ని పిలిచిందంటే మేము చాలా సంతోషపడుతున్నాం. నిజంగా నేను లేబర్ మినిస్టర్ అయినా, హోమ్ మినిస్టర్ అయినా, మీ సోదరుని మీ అమ్మడి కలిసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాడిని. మీరు మేము కలిసి అల్లం నారాయణ గారు మనమందరం కలిసి ఆర్టీసీ కళ్యాణ భవనానికి మార్చి పెట్టాం, గన్ పార్క్ నుంచి మార్చి పెట్టాం. ఇక అవే కావు, ఇంకా చాలా ఉద్యమాల్లో చాలా చేశాం. కానీ ఆనాడు మీ మేనేజ్మెంట్లో మాకు వ్యతిరేకంగా రాయమంటే మీరు రాశారు. మీరేం చేస్తారు? మీరేం చేయలేరు. ఆనాడున్న మేనేజ్మెంట్ అన్ని కూడా మనకు అగినిస్తున్నాయని మా ముఖ్యమంత్రి గారు ఆనాడు తెలంగాణ ఉద్యమ నాయకుడు మన తెలంగాణ పెట్టుకోవడం జరిగింది, పత్రిక పెట్టుకోవడం జరిగింది, మరి తెలంగాణ ఛానళ్ళు కూడా పెట్టుకోవడం జరిగింది. దాని తర్వాతనే ప్రజలకు మన విషయాలన్నీ కూడా అవగాహన అయ్యే అవకాశం దొరికింది. ఈనాడు నిజంగా తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పుడు ఉద్యమం టైంలో చాలా దుష్ప్రచారాలు చేశారు. తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం అవుతుంది అన్నారు. తెలంగాణ వస్తే
హిందూ ముస్లింల కొట్లాట్లయితే అన్నారు. తెలంగాణ వస్తే ఆంధ్రోళ్ళందరినీ తరిమి కొడతారు, ఇళ్ళన్నీ కబ్జా చేసుకుంటారన్నారు. ఇవి అన్ని కూడా వాళ్ళు తప్పుడు ప్రచారం చేశారని చెప్పని ఈ 3 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలు రుజువు చేశారని చెప్పని నేను మనం చేస్తున్నాను. అదే కాకుండా 14 సంవత్సరాలు ఉద్యోగం టైంలో కూడా మన సహనాన్ని పరీక్షించారు ప్రభుత్వ పరిపాలకులు. ఆయన ఉన్నాడు విజయవాడ ఎంపీ లగడపాటి. ఆ లగడపాటి అడుగడుగున వచ్చి ప్రొవకేషన్, ఏదో రెచ్చగొట్టే కనులు చేయడం, ఆయన కొట్టాలని, ఆయన కొడితే రంకెలేసుకొని మా ఆందోళన కొడుతుండని ప్రచారం చేసుకోవాలని చాలా ప్రయత్నం చేసిండు. ఆ ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత వచ్చే తెలంగాణలో పార్లమెంట్లో కూడా స్పీకర్ మీద మరి పేపర్ గ్యాసెస్ వదిలారు. ఇంతకన్నా ఎక్కువ దౌర్జన్యమే ఉంటుంది. అడుగడుగున తెలంగాణ రాకుండా అడ్డపడ్డోళ్ళు ఈనాడు ఏం ఆలోచిస్తున్నారు? మరి మేము కొన్ని రోజులు ఇక్కడనే ఇష్టవేసుకొని ఉన్నారు. ఏమైనా ఛాన్స్ దొరికితే కేంద్ర ప్రభుత్వాన్ని ఇంటర్ఫేర్ చేసి మళ్ళా సమైక్యాంధ్రప్రదేశ్ చేయాలన్న కుట్రలతోటి ఇక్కడ పనిచేసినారు. ఇక ఈ 3 సంవత్సరాలు చూసిన తర్వాత ఇక పప్పులు ఉడుకుతలేవు. తెలంగాణ ప్రజలు తెలివి కల్లోళ్ళు కాబట్టి మనం నడవదని చెప్పని దాటుకున్నారు. అక్కడ రాజధాని కట్టుకున్నారు, అసెంబ్లీ కట్టుకున్నారు, అన్నీ కట్టుకున్నారు. వాళ్ళంతా బాగుండాలనే కోరుతాం. మనం ఉద్యమం టైంలో కూడా అదే కోరినాం, ఇప్పుడు కూడా కోరుతున్నాం. తెలుగు ప్రజలు అన్నదమ్ములుగా ఉందాం, విడిపోదాం, కలిసి ఉందాం అని చెప్పాం. అదే నినాదం కేసీఆర్ గారు 2001 27 ఏప్రిల్ నాడు జలదృశ్యంలో పెట్టినప్పుడు కూడా చెప్పాడు, పొట్ట కూటికి వచ్చిన వాళ్ళతోటి మన కొట్లాట లేదు, మా పొట్ట కొట్టడానికి ఎవరు వచ్చిండ్రో వాళ్ళతోటే మా కొట్లాట అని చెప్పారు. నిజంగా ఆ సూత్రంతో ఉద్యమాన్ని నడిపించాం. ఆ రోజు ఇది కూడా చెప్పాడు, మానవ దుఃఖోరంతో ఉద్యమం నడుస్తుంది, ఆంధ్ర గోబ్యాక్ నినాదం ఉండదు అని చెప్పారు కేసీఆర్ గారు. అదే పద్ధతిలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన ప్రభుత్వం, మన పార్టీ పనిచేసుకుంటూ వచ్చింది. కాబట్టి ఈనాడు ప్రభుత్వం చాలా మంచిగా పరిపాలిస్తున్నది. అన్ని ప్రజలు, అన్ని వర్గాలను, అన్ని కులాలను, అన్ని మతాలను కలుపుకొని పోతున్న ఈ ప్రభుత్వాన్ని ఎట్లా బదనాం చేయాలా, ఎట్లా ప్రజలలో చెడ్డ అభిప్రాయం కల్పించేదానికి ప్రయత్నం చేయాలని చాలా కుట్రలు జరుగుతున్నాయి. ఏ కుట్రలు జరిగినా ప్రజలు మా వెంట ఉన్న రోజులు ఎవడేం చేసినా ఏమి కాదు. ఇంకా 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడని ఆ ప్రతిపక్షాలకు మేము హెచ్చరిక చేయదలుచుకున్నాం. మీరు ఏం చేసినా మీ పప్పులు ఉడకవు. నిజంగా ఈనాడు రైతుల సమస్య తీసుకుంటే ప్రతి అసెంబ్లీ సెషన్లో గొడవ ఏంటి, రుణమాఫీ. మీరు ఆయన రుణమాఫీ 1,00,000 రూపాయలు ఒక్కొక్క రైతుకు మాఫీ చేస్తామన్నారు. మేము చెప్పాము ఒకసారి 1,700 కోట్ల రూపాయలు మేము ఇయ్యలేము, 4 ఇన్స్టాల్మెంట్లు ఇస్తామని చెప్పని ఇచ్చాం. ఇప్పటికి 4వ ఇన్స్టాల్మెంట్ కూడా అయిపోయింది. నీవు ఆంధ్ర ప్రామిస్ చేశారు, ఈనాడు ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. మన తెలంగాణ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసేది. ఎప్పుడు కూడా ఎలక్షన్ మేనిఫెస్టోని భారతదేశంలో ఏదైనా పార్టీ ఇంప్లిమెంట్ చేసిందంటే టిఆర్ఎస్ అని చెప్పని, కేసీఆర్ అని చెప్పని నేను గంటపరంగా చెప్పగలుగుతాను. అందులో లేని విషయాలు కూడా మరి కళ్యాణ లక్ష్మి ఈ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం లేనటువంటి సిస్టమ్ 51,018 ఏళ్ల పిల్లకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇచ్చే ప్రతిపాదన
ఈ సంవత్సరం 75,116 ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మమ్మల్ని తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు ఎవరిని సాగనీయరు. అదేవిధంగా వెల్ఫేర్ స్టేట్ తెలంగాణ రాష్ట్రం 400 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వెల్ఫేర్ మీద ఖర్చు పెడుతున్నాం. ఏ రాష్ట్రం 29 రాష్ట్రాల్లో ఇంత పెద్ద మొత్తం వెల్ఫేర్ మీద ఖర్చు పెట్టిన ప్రభుత్వాలు లేవు. మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. మా ముఖ్యమంత్రి గారు అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, అన్ని తెలిసిన ముఖ్యమంత్రి. ఆయన చాలా తెలివితేటలతోటి ఈనాడు ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తున్నారు. ఇక దొరికింది ఒకటే ఇందిరా పార్క్, ధర్నా చౌక్, ధర్నా చౌక్, ధర్నా చౌక్, ధర్నా చౌక్. ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన మాట్లాడుతున్నాడు, ధర్నా చెక్ను రద్దు చేయలేదు అన్నాడు. వేరే ఆలోచన చేయమన్నాడు. వేరే ప్రాంతానికి ఎక్కడైనా ధర్నా చెక్ ఏర్పాటు చేసుకోండి. మరి ఆనాడు కోదండరామ్ గారు ధర్నా చౌక్ లో పెడితే కోర్టులో వేస్తే కోర్టే చెప్పింది హైకోర్టు ఎక్కడ పెట్టుకోమన్నది, ఎల్బీ నగర్ దగ్గర ఉప్పల పక్కకు అక్కడ పెట్టుకోండి అంటే అనౌన్స్ చేయకుండా అప్లికేషన్ తీసుకొని ఉరికొచ్చేసింది. ఈ విధంగా మరి ఈనాడు ప్రయత్నం తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేము దాన్ని ధర్నా చెక్కును కావాలని రాజకీయం చేయడం లేదు. ప్రతిపక్షాలు ఏం పని లేదు కాబట్టి అది దొరికింది. ఇది తప్పకుండా ఈ ఇష్యూ పరిష్కారం అయ్యేదానికి మార్గాలు ఉన్నాయి. తప్పకుండా వాళ్ళు కూడా కలిసి వస్తే తప్పకుండా వాళ్ళకి అనుకూలంగా, ప్రజలకు అనుకూలంగా సమస్య పరిష్కారం చేసుకోవచ్చు. కానీ ఏమి లేదు. మిర్చి రైతులు, ఖమ్మం మిర్చి రైతులు వాళ్ళు వచ్చి మార్కెట్ అంతా ధ్వంసం చేశారు. మరి వాళ్ళని అరెస్ట్ చేస్తే ఎవడో మా ఆఫీసర్ ఒకడు సబ్ ఇన్స్పెక్టర్ పొరపాటున బేడీలు వేశాడు. నాకు షబ్బీర్ అని టెలిఫోన్ చేస్తే నేను అక్కడ కమిషనర్ చెప్పి, ఖమ్మం కమిషనర్ చెప్పి వాళ్ళని సస్పెండ్ చేయమని చెప్పాను. డీసీ గారితో మాట్లాడాను, ఇంటెలిజెన్స్ ఐజీ తోటి మాట్లాడాను. రైతులకు బేడీలు వేయొద్దు, అది మంచిది కాదు. అది వాడు పొరపాటు చేశారని వాళ్ళిద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు సస్పెండ్ చేసినప్పటికీ గవర్నర్ దగ్గర పోయి మేము అర్లగిస్తున్నారు. ఏమి రాజకీయం? శవ రాజకీయాలు ఆడుతున్నది కాంగ్రెస్ పార్టీ. శవ రాజకీయాలు ఆడి మీరేం సాధించలేరని చెప్పని కాంగ్రెస్ నాయకులకు మేము హెచ్చరిక చేస్తున్నాం. నిజంగా అది ప్రభుత్వమే ఆర్డర్ ఇస్తే, ప్రభుత్వమే చేస్తే మేము వాళ్ళని సస్పెండ్ చేసే వాళ్ళమే కావు. దీంట్లో కావాలని చేస్తున్నారు. కాబట్టి మా జర్నలిస్టు సోదరులు దయచేసి మంచి విషయాలను తప్పకుండా ప్రజలకు పంపే ప్రయత్నం చేయండి. చెడ్డ విషయాలైతే మీ దగ్గరనే తిరస్కరించండి. ప్రెస్ ఫ్రీడమ్ ఉంది, కానీ కన్స్ట్రక్టివ్గా ఉండాలి. అనవసరమైన గద్వాలు చేసే, ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం ఎవరు చేసినా మంచిది కాదు. ప్రభుత్వం చేసినా మంచిది కాదు, ప్రతిపక్షాలు చేసినా మంచిది కాదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను మీ జర్నలిస్ట్ సోదరులు, మీ సమస్యలు కూడా తప్పకుండా ప్రభుత్వం సానుకూలంగా ఉంది. మీకు మరి ఏదైనా యాక్సిడెంట్ అయితే 5 లక్షలు ఇస్తే ఇన్సూరెన్స్ చేశాం. మీకు కాలనీ కట్టేదానికి మన పెద్దలు అల్లంనారాయణ గారితో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. బ్రహ్మాండమైన కాలనీ, ఒకటి మంచి కాలనీ, జర్నలిస్టుల కాలనీ రాబోతున్నది. మీకు ఆర్థికంగా అన్ని రంగాల్లో మీకు సాయం చేసి మిమ్మల్ని ఆదుకునేదానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని చెప్పని మీరు మీ యొక్క సమస్యలను సామరస్యంగా మనం కూర్చొని పరిష్కారం చేసుకుందాం. పెద్దలు అల్లంనారాయణ గారు ఉన్నారు, మీకు నాయకుడు, మాకు నాయకుడు. ఆయన తప్పకుండా ఆయనను కూర్చోబెట్టి తప్పకుండా మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేద్దామని తెలంగాణ తెచ్చుకున్నది మీ సమస్యలు పరిష్కారం చేయడానికే. తెలంగాణ తెచ్చుకున్నది ఈ రాష్ట్రంలో 190 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో వెలుతురు చూడాలని మా ముఖ్యమంత్రి ఆలోచన, వాళ్ళ ముఖం వల్ల కళ చూడాలని చెప్పని ముఖ్యమంత్రి ఆలోచన. దాని ప్రకారంగా
మన ప్రభుత్వం అన్ని వర్గాలను అందరినీ కలుపుకొని పోతుంది. మిగతా విషయాలు మా తలసాని గారు మాట్లాడతారు. బ్రహ్మాండమైన స్కీమ్స్ తీసుకొచ్చారు బీసీల కొరకు. మరి అన్ని గురుకుల పాఠశాలలు ఇచ్చాం, 500 గురుకుల పాఠశాలలు. ఈ 60 సంవత్సరాలు ఎవడియ్యారు? ఈ 60 సంవత్సరాల తాగునీటి సమస్య పరిష్కారం కొరకు మిషన్ భగీరథ నా ఆడపడుచుని పిందె పట్టుకొని రోడ్డు మీద పోయేటువంటి అవకాశం లేకుండా ఇంటింటికి స్వచ్ఛమైన మంచినీరు ఇచ్చే పథకం కూడా కంప్లీట్ అవుతుంది. మరి గ్రామాలలో సస్యశ్యామలం చేసేదానికి మిషన్ కాకతీయ అన్ని కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నాం. కాబట్టి దయచేసి నా ప్రభుత్వ విషయాలన్నీ కూడా దయచేసి ప్రజలకు అందే విధంగా మీరు చూడాలని, మీ సమస్యలు మేము తప్పకుండా పరిష్కారం చేస్తే మీరు మేము కలిసి బంగారు తెలంగాణ కొరకు ప్రయత్నం చేద్దామని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. సోదరులు ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అధ్యక్షులైనటువంటి పెద్దలు అల్లం నారాయణ గారికి, సమాచార కమిషనర్ గారు, మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గౌరవనీయులు నవీన్ మిట్టల్ గారు, మన యూనియన్ ప్రధాన కార్యదర్శి మిత్రులు క్రాంతి కుమార్ గారు, పల్లె రవి గారు, ఎంబి రమణ గారు, మారుతి సాగర్, వాసు, సంపత్, రాజు, యశోద, రమణ, ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ భాస్కర్ గారు, మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్, డెస్క్ జర్నలిస్ట్ అసోసియేషన్, చిన్న పత్రికల అసోసియేషన్, కెమెరామెన్ సంఘం నాయకులు సుభాష్ బాక్రీ గారు, అదేవిధంగా ఆష్మి గారు, సీతారామరాజు గారు, నారాయణరాజు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమానికి వెంచేసినటువంటి సోదరిమణులకు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. మనమందరం ఐక్యమత్యంగా ఒక వేదిక ద్వారా మనకున్నటువంటి అనేకమైనటువంటి ఇష్యూస్ కానివ్వండి, దాంతోపాటు మరి ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలను కానీ మరి ఎప్పటికప్పుడు మీ దృష్టికి తీసుకురావడంలో నేను అల్లం నారాయణ గారికి, క్రాంతి కుమార్ గారికి, యోగానంద్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా ఇది ఒక పండుగలాగా ఈ కార్యక్రమాన్ని జరపాలని చెప్పి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే మన రాష్ట్రం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం లోపల మీకు ఏ కొదువ లేదు. మీకు మీటింగ్ హాల్ కావాలన్నా, అరేంజ్మెంట్లకు కావాలన్నా మీ యూనియన్ ఉన్నది, మేము కూడా మీతో పాటు ఉన్నాం. కాబట్టి కంపల్సరీ ఇది ఒక పండుగలాగా జరగాలి. ఇది దీంట్లో ఒకటి ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా ఇది మన కుటుంబ పండుగలాగా మీరు భావించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశ రాజకీయ చరిత్ర ఒకసారి తీసుకుంటే అన్ని ప్రభుత్వాలు జర్నలిస్టులను వాడుకుంటే తప్ప ఎవరిని కూడా ఆదుకున్నటువంటి ప్రభుత్వాలు ఈ దేశంలో లేవు. ఏదో కొంతమంది వేస్టర్న్ ఇంట్రెస్ట్ కోసం వాళ్ళని పర్సనల్గా పిలిచి మాట్లాడిపించుకుంటారే తప్ప అందరి కోసం ఆలోచించేటువంటి యూనియన్ ఏదన్నా ఉందంటే అది మన యూనియన్ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి అదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి గారి మిత్రుడే మీ యూనియన్కి అధ్యక్షుడు ఉండడమే మనకు అదొక బలం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏ సమస్య ఉన్నా కానీ
మరి వెంటనే మాట్లాడడానికి ఇక్కడ ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉండడం, యూనియన్కు అధ్యక్షులుగా ఉండడం, మీ టీం కూడా క్రాంతి కానివ్వండి, మరి మిగిలిన టీం కూడా మీ యొక్క సంక్షేమం, మీ యొక్క బాగోగుల కోసం చూసేటువంటి మరి ప్రభుత్వంలో మరి వారు కూడా ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం. రెండోది, తెలంగాణ ఉద్యమ నేపథ్యం కూడా చాలా సందర్భాల్లో పేపర్లలో కానీ టీవీలలో కానీ జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమైనటువంటిది. నీకు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, మరి వరంగల్లో జరిగినటువంటి ఆ రైల్వే స్టేషన్ దగ్గర జరిగినటువంటి ఆ ఇష్యూలో కావచ్చు, మరి ఫోటోగ్రాఫర్లు కానివ్వండి, మీడియా మిత్రులు కానివ్వండి, జర్నలిస్టులు కానివ్వండి, పోలీసుల లాఠీలకు కూడా మరి నిలబడి ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసినటువంటి మరి కీలకమైనటువంటి దాంట్లో మీరు ప్రధాన భాగస్వాములు అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు మీ పట్ల ఈ దేశంలో భారతదేశ రాజకీయ చరిత్రలో భారత ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాల వరకు జర్నలిస్టుల గురించి ఇంతగా ఆలోచించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం రాగానే మరి వెంటనే మరి పెద్దల్ని పిలుచుకొని మనం ఒక ఫండ్ మరి ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు 10 కోట్ల రూపాయలు 100 కోట్లు అనౌన్స్ చేసి వెంటనే 10 కోట్ల రూపాయలు మన అకౌంట్లోకి పంపేయడం. ఆ తర్వాత కాలక్రమేణా మొన్న జనహిత వరకు ఆ రోజు జనహిత ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు సందర్భంగా ఆ జనహితకు శ్రీకారం చుడితే కూడా అది తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులతో మీ మీటింగ్తోనే ఆ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పటికే పెద్దలు నారాయణ గారు చెప్పిండ్రు 60 కోట్ల రూపాయల ఫండ్ ఆల్రెడీ మన అకౌంట్లోకి రావడం జరిగింది. దాంతోపాటు మన హెల్త్ కార్డ్ అనేది కూడా చాలా ప్రధానమైనటువంటిది. ఈరోజు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ప్రతి ఇంట్లో వస్తున్నటువంటిది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈ హాస్పిటల్కి వెళ్ళినా కానీ మరి అనేకమైనటువంటి చిన్న చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ బిల్ దగ్గరకు వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది అవుతుందో మనందరికీ తెలుసు. కాబట్టి వెంటనే మరి హెల్త్ కార్డులు కూడా వెంటనే ఇచ్చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా ఈరోజు అది ఇంప్లిమెంటేషన్లోకి పోయినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక పోతే మీ అందరూ కూడా నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భాగస్వామ్యమే రాకుండా ఈరోజు భారతదేశ రాజకీయ చరిత్రలో కూడా అనేకమైనటువంటి ప్రభుత్వాలు వస్తుంటారు పోతుంటారు, కానీ ఈ 3 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం ఒక వైపున అభివృద్ధి, రెండో వైపున సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుంది. 24 గంటల కరెంట్ ఏ రోజు కూడా మనం చూసినటువంటి దాఖలా లేవు. రైతాంగానికి 9 గంటల కరెంటు. మరి ఇంతకుముందే హోం మంత్రి గారు చెప్పినట్టు 17,000 కోట్ల రూపాయలు మరి రుణాలను మాఫీ చేసినటువంటి విషయం కానివ్వండి. దీంతో పాటు మరి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఒకవైపున పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాలు, మరి ఎడ్యుకేషన్ విషయంలో కూడా 100కి 90% ఉన్నటువంటి జనాభా హరిజన, గిరిజన, బడుగు, బలహీన వర్గాలు, మైనారిటీలు, వెనుకబడిన తరగతులు, మరి వీళ్ళ కోసం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడాలనేటువంటి సంకల్పంతో ఈ బడ్జెట్లో ఎవరైతే కుల వృత్తుల మీద ఆధారపడ్డటువంటి జీవితాలలో వెలుగు నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి నేను అల్లం నారాయణ గారికి, ప్రధాన కార్యదర్శి గారికి, మిగిలిన సభ్యులకు ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి మన వైపున చాలా కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది. మరి నిజాన్ని నిర్భయంగా ఈరోజు 4th ఎస్టేట్ అంటే మన పత్రిక రంగంలో మీకు అందరికీ తెలుసు. ఈరోజు జర్నలిస్ట్ అంటే, పత్రికా యజమాన్యం అంటే, పత్రికలు అంటే 4th ఎస్టేట్గా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈరోజు మనకు జరుగుతున్నటువంటి కార్యక్రమాలను కూడా చెడును చెడుగా, మంచిని మంచిగా మరి చూపించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు చూస్తే ఈ ప్రభుత్వాలు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రతి చిన్నదాన్ని రాజాంతం చేస్తారు. సరే, రాజకీయాలు తప్పదు కాబట్టి ఈరోజు ఇందిరా పార్క్ విషయంలో కానివ్వండి, దాంతోపాటు మొన్న జరిగినటువంటి
ఖమ్మంలో జరిగినటువంటి సంఘటన విషయంలో కానివ్వండి, ఖమ్మంలో మిర్చి రైతుకు మినిమం సపోర్ట్ ప్రైజు ఇవ్వవలసింది కేంద్ర ప్రభుత్వం. కానీ ప్రతిపక్ష పార్టీలకు బుద్ధి లేదు, వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటున్నారు. మరి బీజేపీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇవ్వాలి, బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కూడా మన గురించే మాట్లాడుతుంది. సరే, ఆ తర్వాత అక్కడ జరిగిన పరిణామాలలో కొంతమంది అరెస్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే దాన్ని మొన్న ఖమ్మం జైలు నుంచి వాళ్ళకి తీసుకొచ్చేటప్పుడు ఎక్కడన్నా జైల్లో జరిగినటువంటిది కానీ లేకపోతే ఖైదీలని కోర్టుకు తీసుకొచ్చేటప్పుడు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఏమైనా సంబంధం ఉంటుందా? వాళ్ళు మాట్లాడే భాష ఇక వాళ్ళ ఇష్టానుసారం మాట్లాడతారు. ఏదో రైతుల గురించి వాళ్ళు ఏదో పెద్ద పొడి చేసినట్టు, ఈ ప్రభుత్వం ఏం చేయలేనట్టు. ఈరోజు భారతదేశంలో రైతాంగం సంతోషపడుతుందంటే అది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే సంతోషంగా ఉన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రైతాంగానికి 9 గంటల కరెంటు, మరి సమయానికి ఎరువులు అందుబాటులో ఇవ్వడం, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా మరి ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ కాకతీయ మిషన్ కానీ వాళ్ళకు నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని, సాగునీరు, మరి దీంతో పాటు రాబోయే సంవత్సరం నుంచి విత్తనాలకు ఎరువులకు అయ్యేటువంటి మరి ఖర్చులో భాగంగా ప్రతి ఎకరానికి 4,000 ఇస్తామని చెప్పి మన ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కాబట్టి ఏదో రైతాంగం మీద వాళ్ళకు ప్రేమ ఉంటే ఈ 40 సంవత్సరాలు ఏం చేసిరో చెప్పవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా డబల్ బెడ్రూమ్ విషయంలో పెద్దలు నారాయణ గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. మేము కూడా మా నియోజకవర్గాలలో అవసరానికి తగ్గట్టుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బేస్ చేసుకొని మరి అక్కడ అకామిడేషన్ నేను గతంలో ఇవ్వడమే జరిగింది. కాబట్టి తప్పకుండా ఈసారి కూడా అది మనం పరిశీలనలో తీసుకొని తప్పకుండా ఇంప్లిమెంటేషన్లో కూడా మరి జాగ్రత్త వహిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఓల్డ్ సిటీలో ప్రెస్ క్లబ్ గురించి ఆ స్థలం విషయంలో ఇస్తే బాగుంటుందని చెప్పి పెద్దలు చెప్పడం జరిగింది. ఇంతకుముందు క్రాంతి గారు కూడా చెప్పడం జరిగింది. అల్లం నారాయణ గారు కూడా మాట్లాడినప్పుడు ఈ అంశంలో ఓల్డ్ సిటీలో కొంతమంది జర్నలిస్టులు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరనేటువంటి ఆవేదనలో ఉన్నారని, తప్పకుండా నేను అక్కడ ఆర్టీఓ గారితో మాట్లాడతా. అక్కడ ఏదైనా స్థలం ఉంటే మరి ఆ స్థలం తీసుకొని మనం ఆ ప్రాంతంలో మన ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంతవరకు ఎక్కడన్నా, ఎందుకంటే ఓల్డ్ సిటీలో కూడా నాకు తెలిసి పెద్ద జాగాలు ఏమి ఉండవు. కాబట్టి ఏదన్నా మన గవర్నమెంట్కు సంబంధించింది కానీ మనలోనే ఎక్కడన్నా ఒకసారి విజిట్ చేసి మరి చూడమని చెప్పండి. తప్పకుండా నేను మరి రెవెన్యూ మినిస్టర్ గారి దృష్టికి అవసరం కలెక్టర్ని ఆర్డీఓని అయితే నేను పిలిపించుకొని మాట్లాడతా. కాబట్టి అటువంటి కొన్ని ఐడెంటిఫై చేసి పెట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ ఈరోజు మరి బ్రహ్మాండంగా మీరు గ్యాప్ ఇవ్వకండి దయచేసి. ప్రతి సంవత్సరం మేము ఉన్నాం కదా, మేము బడి అన్ని విధాలుగా మేము ఉంటాం మీతో పాటు. చిన్నప్పటి నుంచి మీకు అందరూ తెలుసు, నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి బాగా మీతో అందరితో మిత్రత్వం ఉన్నటువంటి వ్యక్తి. మీలో ఒకడుగా ఉన్నటువంటి మా పవన్ కూడా నాతో పాటే ఉంటాడు. ఆ రోజు ఉదయం పేపర్లో పనిచేస్తున్నటువంటి జర్నలిస్ట్గా పనిచేస్తున్నటువంటి మిత్రుడు. కాబట్టి మీ పట్ల మొదటి నుంచి కూడా ఒక ఫ్రెండ్లీ భావనతోనే ఉండడమే కాకుండా తప్పకుండా ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో జర్నలిస్టులకు ఇప్పటికి మంచి జరుగుతుంది, భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వంలో మంచి జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలా కార్యక్రమాలు ఇప్పటికే సాధించడం జరిగింది. మరి డబుల్ బెడ్రూమ్ నేను ఇండ్లు గిట్లా వస్తే తప్పకుండా 100% జర్నలిస్టులకు న్యాయం జరుగుతుంది అనేటువంటి భావనతోని మరి ప్రభుత్వం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ సమావేశంలో ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం నిర్వహించినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా అక్రిడేషన్ పాలసీని తీసుకొచ్చి
అందరి జర్నలిస్టులకు న్యాయం జరిగేలా పనిచేస్తున్నటువంటి మన అదేవిధంగా హెల్త్ కార్డుకి సంబంధించినటువంటి దాంట్లో కూడా వెబ్సైట్ డిజైనింగ్ చేయడంలో కూడా దాన్ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేసినటువంటి కమిషనర్ అయినటువంటి నవీన్ మిట్టల్ గారిని TUWJ ప్రెసిడెంట్ ఆలం నారాయణ గారికి, వైస్ ప్రెసిడెంట్ పల్లె రవి గారికి, క్రాంతి గారికి, యోగానంద్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన మిత్రులందరికీ నా నమస్కారాలు. చాలా సంతోషం ఇవాళ మన మొత్తం హైదరాబాద్ సంబంధించిన జర్నలిస్ట్ అందరికీ ఈ యొక్క వేదికగా మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు మన ఆలం నారాయణ గారు మాట్లాడినప్పుడు, తర్వాత ఇద్దరు మంత్రివర్యులు మాట్లాడినప్పుడు చాలా సుదీర్ఘంగా ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు, అంటే జర్నలిస్ట్ సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు గురించి చాలా సుదీర్ఘంగా చెప్పారు. ఇవాళ మన మొత్తం భారతదేశంలో చూస్తే నేను అనుకున్నాను, జర్నలిస్ట్ సంక్షేమ విషయంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలోనే ఉన్నది నేను చెప్పగలుగుతాను క్లియర్గా. ఎందుకంటే చాలా రాష్ట్రాల నుంచి మన దగ్గర ఇక్కడ టీమ్స్ వచ్చి వాళ్ళ గవర్నమెంట్ సంబంధించిన టీమ్స్ వచ్చి, ఇంకా ఏదైనా ఇక్కడ ఈవెంట్స్ జరిగితే ప్రెస్ కౌన్సిల్ ఈవెంట్స్ కానీ, ఇంకా జర్నలిస్ట్ సంబంధించిన వేరే ఇక్కడ వర్క్షాప్ కానీ ఈవెంట్స్ జరిగితే చాలామందితో మాట్లాడడం జరుగుతుంది. అంటే వాళ్ళు మీ రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలు మేము కూడా ఎక్స్టెండ్ చేయడానికి ఎట్లా చేయాలి, ఏం చేయాలి వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మన అక్రిడిటేషన్ విషయంలో చూస్తే, మన సమాఖ్య రాష్ట్రం ఉన్నప్పుడు ఎన్ని అక్రిడిటేషన్స్ ఉండేది దానికన్నా చాలా ఎక్కువ మన పెంచడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు డెస్క్ జర్నలిస్ట్కి అక్రిడిటేషన్ ఉండేది కాదు. ఆ డెస్క్ జర్నలిస్ట్ కూడా మనము జర్నలిస్టే కాబట్టి భావించి మన డెస్క్ జర్నలిస్ట్ కూడా మనము అక్రిడిటేషన్ మన రాష్ట్రంలో ఎక్స్టెండ్ చేశాము. ఆ డెస్క్ జర్నలిస్ట్లో కూడా ఎక్కువ మంది మహిళలు ఉంటారు కాబట్టి మనం మహిళలు కూడా ప్రత్యేకంగా దాంట్లో విమెన్ జర్నలిస్ట్కి ప్రత్యేకంగా కోటా ఏర్పాటు చేసి తప్పనిసరిగా మేనేజ్మెంట్స్ ఆ కోటా మీట్ చేయాలి. విమెన్ జర్నలిస్ట్కి తప్పనిసరిగా అక్రిడిటేషన్ ఇవ్వాలి. అది కూడా మనం కంపల్సరీ పెట్టాము. అదేవిధంగా ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో జర్నలిస్ట్కి వచ్చే అక్రిడిటేషన్ కార్డు చాలా తక్కువ ఉండేది. అంటే మండలానికి ఒకటే ఉండేది. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ ఇటువంటి పట్టణ స్థానాల్లో ముఖ్యంగా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు మనం ప్రతి మండల్లో 1,00,000 జనాభాకి ఒక కార్డు వచ్చే విధంగా మనం ఏర్పాటు చేశాము. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో చూస్తే ఇంతకుముందు 22 కార్డ్స్ ఉంటే ఇప్పుడు దాదాపు ఒక్కొక్క పేపర్స్కి 67 కార్డ్స్ ఇప్పుడు వస్తున్నాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా కూడా చూస్తే గతంలో చాలా తక్కువ యూనిట్స్ ఉండేవి. అవి కూడా మనము పెంచి కాన్స్టిట్యున్సీ స్థాయిలో ప్రతి మీడియాకి సంబంధించిన ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించిన ఒక యూనిట్ మనము యాడ్ చేయటం జరిగింది. గతంలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అంటే 10 ఉండేది. ఆ 10 హెడ్ క్వార్టర్స్ ప్రకారం కార్డ్స్ వచ్చేది. ఇప్పుడు 31 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ప్రకారం కార్డ్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా హెల్త్ కార్డ్స్ కూడా లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ నుంచి ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఇప్పుడు కొత్త కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఇంతకుముందు మన పల్లె రవి గారు చెప్పారు 11,000 మందికి మనము యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాము. అవి ఫిలప్ చేసి చాలా స్పీడ్గా ప్రాసెస్ నడుస్తుంది. ఎవరికి యూజర్ నేమ్ పాస్వర్డ్ రాలేదు వాళ్ళు కూడా మన ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ వస్తే అవి కూడా మనం వెంటనే ఇస్తున్నాము. నాన్ అక్రెడిటెడ్ జర్నలిస్ట్ కూడా హెల్త్ కార్డ్ ఇచ్చే విషయంలో ఆల్రెడీ ఒక కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళు కూడా ఏ విధంగా కార్డ్స్ ఇవ్వాలి అంటే అక్రెడిటెడ్కి ఆల్రెడీ క్లారిటీ ఉంటుంది. నాన్ అక్రెడిటెడ్ జర్నలిస్ట్ కూడా చాలామంది హెల్త్ కార్డ్ వాళ్ళకి నీడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి దానికి కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఆ కమిటీ
దానికి ఏ విధంగా గైడ్ లైన్స్ ఉండాలి, ఏ విధంగా ఇవ్వాలి, అవి దాని మీద కూర్చుంది. దాంట్లో అన్ని యూనియన్స్ సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఆలం నారాయణ గారు ప్రెస్ అకాడమీ తరఫు నుంచి ఉంటారు, మన ఆఫీషియల్ సైడ్ నుంచి కూడా ఉంటారు. సో కంబైన్డ్గా ఒక కమిటీ ఏర్పాటు చేసి అది కూడా తొందరగానే పరిష్కారం చేయాలి మనం కృషి చేస్తున్నాము. దీంతోపాటు నేను అనుకున్నాను భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ మన ఒక జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ ఇప్పటి వరకు 60 కోట్లు దాంట్లో జమ అయినాయి. అంటే 60 crores ఈ లాస్ట్ 3 ఫైనాన్షియల్ ఇయర్స్లో 60 crores ఈ జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్లో జమ అయినాయి. దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ కూడా మనం చాలా జర్నలిస్ట్ సంక్షేమం కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దానికి కూడా గైడ్ లైన్స్ ఆల్రెడీ ఇవ్వటం జరిగినాయి. ఆ సంక్షేమంలో భాగంగా మన ఒక 2 నెలల క్రితం మన ముఖ్యమంత్రి గారు కూడా మన జనహితాలో అక్కడ ఒక పెద్ద కార్యక్రమాలు ఏర్పాటు చేసి చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకి ఆర్థిక సహాయతను కూడా ఇవ్వటం జరిగింది. నేను చాలా వరకు బ్యాక్లాగ్ కవర్ అయిపోయినాయి. ఎక్కడైనా ఏదైనా మిగిలి ఉంటే కూడా అవి కూడా మనం కృషి చేసి తొందరగా క్లియర్ చేసే ఏర్పాట్లు కూడా మనము చేస్తున్నాము. అదేవిధంగా మన హౌసింగ్ విషయంలో చూస్తే సుప్రీంకోర్టులో ఇంతకుముందు ఈ కేసెస్ కొన్ని సొసైటీస్ అంటే ఇంతకుముందు గతంలో ప్రవర్తించిన దీని మీద కేసెస్ ఉంటే టోటల్ ప్రాసెస్ బ్లాక్ అయ్యేది. ఈ మొన్న సుప్రీంకోర్టులో కూడా ఈ సొసైటీ సంబంధించిన భూమి ఏదైనా ఉంది, జర్నలిస్ట్ సంబంధించిన భూమి ఉంది కూడా డెవలప్ చేయవచ్చు, అది సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇవ్వటం జరిగింది. దాని మీద కూడా మనం ఒక మీటింగ్ మన ఆలం నారాయణ గారు తర్వాత మిత్రులు అందరూ చీఫ్ సెక్రటరీ గారు కూడా కలిశారు. నేను కూడా ఆ రోజు ఉన్నాను. దాని మీద కూడా ముందుకు వెళ్తున్నాము. ఆ లైన్ క్లియర్ అయిపోతే చాలా వరకు హౌసింగ్ సమస్య కూడా క్లియర్ అవుతుంది. జిల్లాలో కూడా ఈ 2 bedroom హౌసింగ్తో మనము ఎక్కడెక్కడ వీలైతే అక్కడ లింక్ చేయడానికి ఆల్రెడీ మనం కృషి చేస్తున్నాము. స్పెషల్ స్కీమ్స్ కూడా టేకప్ చేయడానికి కొన్ని ప్రపోజల్స్ కూడా దాని మీద కూడా మనం మూవ్ అవుతున్నాము. ఇంకా మన చూస్తే జర్నలిస్ట్ ప్రొఫెషన్లో ఉన్న అందరికీ ముఖ్యంగా నేను ఎప్పుడు మీ అందరితో డిస్కస్ చేస్తుంటే పర్సనలీ కానీ గ్రూప్లో కానీ మీ ప్రొఫెషన్ చాలా నేను అనుకున్నాను ఒక టఫ్ ప్రొఫెషన్. ఎందుకంటే డే నైట్ దాంట్లో తేడా లేదు. ఎప్పుడైనా అవసరం ఉంటే ఒక ఎమర్జెన్సీ జాబ్ లాగా ఉంటుంది. ఎట్లా డాక్టర్స్, పోలీస్ జాబ్, ఎట్లా కొన్ని ఎమర్జెన్సీ జాబ్స్ ఉన్నాయి. జర్నలిస్ట్ జాబ్ కూడా అదే విధంగా ఉంది. ఏ టైం మనము నైట్ 2 o'clock కూడా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే తప్పనిసరిగా మనమే అది రిపోర్ట్ చేయాలి. ఇంత డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్లో పనిచేస్తున్న మీ అందరికీ తప్పనిసరిగా ప్రభుత్వం నేను అనుకున్న మీతో తోడుగా ఉంటుంది. మేము మీతో ఎప్పుడు ఉన్నాము. ఏదైనా ఎప్పుడైనా మీ సమస్యలు ఉంటే మీ తరఫు నుంచి రిప్రజెంటేటివ్స్ మాతో ఎప్పుడు టచ్లో ఉంటారు. ఎప్పుడైనా ఏదైనా మీ సమస్య ఉంటే మేము తప్పనిసరిగా అది ఒక ప్రయారిటీతో పరిష్కరించేదానికి సిద్ధంగా ఉన్నాము. నేను మీ అందరికీ ఈ సందర్భంగా హామీ ఇచ్చి మరి ఒకసారి మీ అందరూ చాలా ఈరోజు ఈ యొక్క హైదరాబాద్ సంబంధించిన జర్నలిస్ట్ ఒక వెన్యూలో ఇక్కడ వేదికగా మీరందరూ జమ అయి ఇవాళ మహాసభ ఏర్పాటు చేస్తున్నారు. మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పి వచ్చే సంవత్సరాల్లో కూడా ఇదే విధంగా ఇంతకుముందు మినిస్టర్ గారు చెప్పారు, ఒక పండుగ వాతావరణంలో జరుపుతారు. తప్పనిసరిగా మీ అందరికీ నా తరఫు నుంచి శుభాకాంక్షలు చెప్పి ముగిస్తున్నాను. మేము కూడా మీకు ఏ సమస్య వచ్చినా మమ్మల్ని సంప్రదించండి, మీకు మేము బాసటగా ఉంటామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి INPR కమిషనర్ నవీన్ మిట్టల్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మనం యూనియన్ ID కార్డులు కొన్ని ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం. ఇప్పుడు INPR కమిషనర్ నవీన్ మిట్టల్ గారి చేతుల మీదుగా కార్డును V6 యశోద న్యూస్ ప్రెజెంటర్స్ అసోసియేషన్ నాయకురాలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం.
అందరికీ నమస్కారాలు. సభాధ్యక్షులు మన మిత్రుడు యోగానందం గారు, ప్రెస్ అకాడమీ అధ్యక్షులు, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు మిత్రులు అల్లం నారాయణ గారు, అలాగే మన టీయూడబ్ల్యూజే సెక్రటరీ అయినటువంటి ఒక రెవల్యూషనరీ నాయకుడు క్రాంతి కుమార్, అలాగే పల్లెల్లో ఉండే పల్లె రవికుమార్ గారు, అలాగే మన మిత్రులు గోపీనాథ్ గారు, డయాస్ మీద ఉన్నటువంటి నా తోటి మిత్రులు, ఈ సభకు అటెండ్ అవుతున్నటువంటి మిత్రులందరికీ మరొకసారి నమస్కారాలు. ఈరోజు మీ మధ్యలో నన్ను ఉండే అవకాశం కల్పించినటువంటి టీయూడబ్ల్యూజే అండ్ హెచ్యుజే టీయూడబ్ల్యూజే నాయకత్వానికి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. దాంతోపాటు మీ మధ్యలో ఉండటం నాకెంతో సంతోషంగా ఉన్నదని చెప్పేసి మీ ముందు చెప్పదలుచుకున్నాను. ఇకపోతే మనము ఈరోజు ఈ సందర్భంలో మనకున్నటువంటి సమస్యల మీద మాట్లాడుకునే దానికి ఈ ప్లాట్ఫామ్ తయారు చేసుకోవడం జరిగింది. కానీ మన అధ్యక్షుల వారు అల్లం నారాయణ గారు, మంత్రులు అందరూ దాదాపు అన్ని విషయాలు ఇన్ డీటెయిల్గా మాట్లాడడం జరిగింది. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మీ మధ్యలో ఒక రెండు అంశాలు మీ ముందు పెట్టదలుచుకున్నాను. మొట్టమొదలు మన ముందు ఉన్నటువంటి రెండు ముఖ్యమైన విషయాలు. ఒకటేమో మనకు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఆరోగ్యకరమైన పరిస్థితిలో మనకు ఎలాంటి కట్టుదిట్టమైన సౌకర్యాలు లేనటువంటిది విషయం ఒకటి. ఆ విషయంలో మనం హెల్త్ కార్డ్ విషయంలో మన అధ్యక్షులు ప్రెస్ అకాడమీ అధ్యక్షులు అల్లం నారాయణ గారు, మన కమిషనర్ గారు వాళ్ళు ఏ కృషి చేసినప్పటికీ కూడా నాకు తోచినంత వరకు అది సరి అయిన రీతిలో నడవటం లేదని చెప్పేసి నేను చెప్పక తప్పదు. కానీ ఏదేమైనా కానీ ఒక సంస్థ అనేది ఒక ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు కొన్ని చిన్నపాటి లోపాలు జరుగుతూ ఉంటాయి. కానీ దాన్ని మనం స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం మన అందరిపైన ఉన్నది. రెండోది మన ముందు ఉన్నటువంటి హౌసింగ్ సమస్య అనేది కీలకమైన విషయం కాబట్టి మనం అందరం ఏకతాటిపై ఉన్నప్పుడే ఈ విషయాన్ని మనం సాధించగలుగుతాం. మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు అయినా కానీ శాఖ మంత్రులు కేటీఆర్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు కాబట్టి మనకి ఏది ఏమైనప్పటికీ కూడా మనకు ఇళ్ల స్థలాలు అయినా కానీ ఇళ్ల ఫ్లాట్లు అయినా కానీ అతి తొందరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనికి ఒక రూపకల్పన తీసుకురావడానికి మన అల్లం నారాయణ గారు అయినా కానీ, క్రాంతి గారు అయినా కానీ, పల్లె రవికుమార్ అయినా కానీ అందరూ కూడా కృషి చేస్తున్నారు. దాంతోపాటు మనం కూడా నా సొసైటీ తరఫున మనం కూడా వారికి సహకరించాలని చెప్పేసి మేము అందరూ ఒకసారి మాట్లాడుకొని మేము ముందుకు వస్తున్నాం. కాబట్టి మీకు ఉన్నటువంటి సమస్యలు తప్పనిసరిగా తీరుతాయని చెప్పేసి నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. కానీ ఒకటి మీ ముందు చెప్తున్నాను, ఎప్పటి వరకైతే మన మధ్యలో యూనిటీ ఉండదో అప్పటి వరకు ఈ సమస్యలు తీరవు. కాబట్టి అందరూ ఏకతాటిపై రావాలని చెప్పేసి మీ అందరితోటి కోరుతున్నాను. గతంలో రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ స్టేట్గా ఉన్నప్పుడు ఏం జరిగింది, మనం అన్యాయం జరిగింది, అది జరిగింది అని చెప్పేసి ఇప్పుడు చెప్పుకోవటం అనవసరం. అది చెప్పినా కానీ వాళ్ళకు ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇప్పుడు మనం ముందుకు ఎలా జరగాలి, మనం ముందుకు ఎలా పోవాలని చెప్పేసి ఆలోచించేసి ఒక స్ట్రాటజికల్గా ఒక ప్రోగ్రామ్ని మనం ప్రిపేర్ చేసుకుని మనం ముందుకు పోవాలని చెప్పేసి మన నాయకత్వాన్ని కూడా నేను కోరుతున్నాను. ఇప్పుడు మీతోటి ముందు ఒక మంచి స్లోగన్ ఇవ్వబోతున్నాను. ఆ స్లోగన్ ఎట్లా ఉండాలంటే ఇక్కడి నుంచి ఆదిలాబాద్ వరకు మీ వాయిస్ పోవాలని చెప్పేసి నేను ఆ వాయిస్ మీరు ఎస్ అని చెప్పిన తర్వాత నేను సెలవు తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. జర్నలిస్టుల ఐక్యత, భోజనం దొరుకుతుంది కాబట్టి భోజనం ఇంకా తినలేదు, వయసు రావడం లేదు. ఆదిలాబాద్, మహబూబ్ నగర్, కోదాడ వరకు పోవాలి మన వయసు. మన యూనిటీ అనేది ముఖ్యం. మన యూనిటీ ఉన్నప్పుడే మనం ఏ సమస్యకైనా కానీ మనం అది చేసుకోగలుగుతాం.
మనం ఇంకోసారి మన జర్నలిస్టుల యూనిటీ మీద వర్తిల్లాలని చెప్పాల్సిన నేను ఇంకోసారి కోరుతున్నాను. మన జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. మీరు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. నేను సెలవు తీసుకున్నాను. ఈనాడు TUWJ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ గారికి, ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్ గారికి, అదేవిధంగా రమణ గారు, పల్లి రవి గారు, హాష్మి గారు, అదేవిధంగా హైదరాబాద్ యూనియన్ నేతలు యోగి, అమిత్ గారు, సంపత్ గారు, విజయ్ గారు, శర్మ గారు, మరి ఈ రెండో మహాసభకి విచ్చేసినటువంటి జర్నలిస్ట్ సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి గతంలో తెలంగాణ ఉద్యమానికి ముందుండి మరి ఆనాడు కేసీఆర్ గారు నడిపించినప్పుడు అది ఒక మహోన్నతమైన ఘట్టం అది. మరి ఆ రోజు జర్నలిస్టుల పాత్ర ప్రపంచానికి కళ్ళకు కట్టేటట్టు టోటల్గా ఈ జర్నలిస్టులు ముందుండి ప్రపంచానికి చూపిస్తూ జరిగింది ఈ ఉద్యమాన్ని. మరి ఆనాడు ఈ ఉద్యమంలో ముఖ్య పాత్ర మీ జర్నలిస్టులదే. మరి అట్లాంటి తెలంగాణ ఉద్యమంలో పనిచేసి నాడు తెలంగాణను సాధించుకోవడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మరి మొత్తం భారతదేశంలో ఏ సీఎం గారు చేయని విధంగా మరి మన తెలంగాణ రాష్ట్ర సీఎం గారు మీకు 60 కోట్లు నిధి సమకూర్చడం జరిగింది. అదేవిధంగా హెల్త్ కార్డుల విషయంలో కానీ, మరి అదేవిధంగా ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు డబుల్ బెడ్రూమ్ స్కీమ్లో కూడా టోటల్గా అంటే నా కాన్స్టిట్యున్సీ కాదు, సిటీ మొత్తం కూడా డెఫినెట్గా జర్నలిస్ట్కి ఇవ్వాలని ప్రతిపాదించడం జరిగింది. డెఫినెట్గా డబుల్ బెడ్రూమ్ స్కీమ్లో కూడా డెఫినెట్గా అవకాశం కల్పిస్తారు. అంటే జర్నలిస్ట్కే కాకుండా టోటల్గా కుల మత వర్గాలు ఇవి కూడా అన్ని కుల మత వర్గాలను కలుపుకొని ఈనాడు ముఖ్యమంత్రి గారు అన్ని డిసిషన్లు తీసుకుంటున్నారో నిర్ణయాలు, అది భారతదేశంలో ఏ సీఎం కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. చాలామంది ఆశ్చర్యపోయారు ఆయన తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా. అదేవిధంగా మరి ఈ రెండో మహాసభ బ్రహ్మాండంగా జరగటం, రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా జరగాలని చెప్పేసి నేను కోరుకుంటూ, మరి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు పాపం, టైం లేదు కనుక 2 మాటలు మాట్లాడాలనే ఉద్దేశంతో నేను మాట్లాడటం జరిగింది. మరి ఇంకా బ్రహ్మాండంగా నెక్స్ట్ ఇయర్ ఇంకా బ్రహ్మాండంగా జరిగేటట్టు నేను డెఫినెట్గా మీకు అండగుంటాను, సపోర్ట్ చేస్తాను 100%. మరి ఇంకా బాగా చేసుకుందామని చెప్పేసి కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన జర్నలిస్ట్ సోదరులందరికీ మరి యూనియన్ నేతలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. TUWJ హైదరాబాద్ ద్వితీయ మహాసభకు వచ్చిన జర్నలిస్టులు యారా అద్భుతమైన రీతిలో సక్సెస్ చేశారు. దీని అంతటికి కారణం ఆ రోజు 14 సంవత్సరాలు TJFగా ఆవిర్భవించి 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో TJF ఒక అద్భుతమైన ఉద్యమ రూపాన్ని దాల్చింది. అనేక ఉద్యమ సంఘాలను, అనేక ప్రజా సంఘాలని ఒక్కతాటిపై తీసుకురావడంలో అత్యంత కీలక పాత్ర పోషించి తెలంగాణ సాధనలో అద్భుతమైన పోరాట పట్టును ప్రదర్శించి అన్ని రాజకీయ పక్షాలను ఒక్కతాటిపై నిలబెట్టిన ఘనత ఆనాడు TJFది. అదే ఊపుతో, అదే ధైర్యంతో ఇవాళ తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత TUWJ తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్తూ ఇవాళ 2014 TUWJ ఆవిర్భవించి
ఇలా తెలంగాణ జర్నలిస్టుల కోసం అక్రిడేషన్స్ కానీ హెల్త్ కార్డ్స్ కానీ ఇవాళ ఇప్పటికే రావడం జరిగింది. ఇండ్ల విషయంలో కూడా ఇలా ప్రభుత్వంతో ఒక పర్ఫెక్ట్ ప్రకటన చేయించగలిగింది. ఆల్రెడీ స్థానిక జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలనేది ప్రభుత్వం దగ్గర ఒక ప్రతిపాదన ఉంది. అది రాష్ట్ర కమిటీ కూడా దాని మీద ప్రాసెస్లో ఉంది. ఇప్పటికీ తెలంగాణలో మొత్తం 31 జిల్లాల్లో 13,000 మొన్న జస్ట్ ఒక 20 డేస్ బ్యాక్ 13,700 అక్రిడేషన్లు వచ్చాయి. గతంలో 23 జిల్లాలు పోల్చుకుంటే 12,000 చిల్లర అక్రిడేషన్లే ఉన్నాయి. ఇవాళ 10 జిల్లాల తెలంగాణలోనే 13,000 అక్రిడేషన్లు చిల్లర వచ్చినాయి. ఇంకా 2,000 పెరిగే అవకాశం ఉన్నాయి. ఈ అక్రిడేషన్ల ద్వారా కూడా ఇప్పుడు హెల్త్ కార్డు దాదాపుగా ఒక జర్నలిస్ట్ మొత్తం జిల్లాల్లో ఒక 1,20,000 మంది జర్నలిస్ట్ కుటుంబ సభ్యులు ఇలా ఉచిత కార్పొరేట్ అర్హులైనారు. ఇంత చేసిన ఘనత టీడబ్ల్యూజేదే. దేశ చరిత్రలో కానీ భారతదేశంలో 29 రాష్ట్రాలు 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక సంక్షేమం పరంగా టీడబ్ల్యూజే పోషించిన రోల్ మరే రాష్ట్రంలో పోషించలేదు. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా జర్నలిస్ట్ సంక్షేమం కోసం అత్యంత పెద్దపీట వేసింది. ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో, ఒక సమగ్రమైన ప్రణాళికతో, ఒక అద్భుతమైన ప్రణాళికతో ముందుకు పోతూ ఇలా సంక్షేమ నిధిని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2.5 సంవత్సరాల క్రితం కరెక్ట్ ప్రెస్ అకాడమీలో ఇచ్చిన మాటను ఇలా నిలబెట్టుకున్నాడు. 100 కోట్లతో జర్నలిస్టులకు ఒక ఫండ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆ ఫండ్లో భాగంగా 60 కోట్లు ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా డబ్బులు కూడా రేపు రాబోయే బడ్జెట్లో ఏర్పాటు చేస్తారు. అందులో వచ్చిన వడ్డీతో మొన్ననే ప్రగతి భవన్లో సమస్యల మీద ప్రగతి భవన్లో జర్నలిస్ట్ కుటుంబాలతో కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా జర్నలిస్ట్ కుటుంబాలతో దేశ చరిత్రలో ఎవరు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసపేతంగా జర్నలిస్ట్ కుటుంబాలతో సమావేశమై అక్కడే దురదృష్టవశాత్తు చనిపోయిన 69 కుటుంబాలకు ₹1,00,000 చెక్ ఇవ్వడం జరిగింది. ఒక 15-16 మందికి 50,000 రూపాయలు సిక్ అయిన జర్నలిస్టులకు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మృతి చెందిన జర్నలిస్ట్ కుటుంబాలు కూడా వాళ్ళ బాధను పోయి ముఖ్యమంత్రి ముందర చెప్పుకున్నప్పుడు ఆయన ఒక పెద్ద మనసుతో ఒక ముఖ్యమంత్రి స్థాయి తగ్గట్టుగా అద్భుతంగా అప్పటికప్పుడు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. 3 లక్షల రూపాయలు ఆ చెక్కుని అప్పటికప్పుడు ఒకే రోజు ఏర్పాటు చేసి అది అల్లం నారాయణ, పల్లారి కుమార్, క్రాంతిగారు ఎంబడి ఒక్క రోజుల ఆ చెక్ కోసం ఏర్పాటు చేసి అప్పటికప్పుడు పెద్ద పెళ్లిలో అది ఇవ్వడం జరిగింది. ఇంత అద్భుతమైన ప్రభుత్వం కానీ ఇలా జర్నలిస్టుల సంక్షేమకు అత్యంత పెద్దపీట వేసింది. ఈ రకమైన పోరాటం దేశ చరిత్రలో ఏ జర్నలిస్టులు చేయలేదు. 29 రాష్ట్రాలని 7 కేంద్ర పాలిత ప్రాంతాలను ఇక్కడ సంక్షేమం జర్నలిస్టులకు ఇలా తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది, ఎలా చేస్తుందని మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళి సందర్శించి ఇక్కడ అవక్కయ్యాయి. ఇంత పెద్ద ఎత్తున జర్నలిస్టులు ఒక జర్నలిస్ట్ సంక్షేమం కోసం పాటుపడడం ప్రప్రథమం. ఇవాళ సభ కూడా ఇంతమంది తరలి వస్తున్నారంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఆనాడు 14 ఏళ్ల పోరాట పటిమే ఇలా అద్భుతంగా మాకు సంక్షేమ పరంగా కూడా ఉపయోగపడింది. ఇదే పోరాటం భవిష్యత్తులో కూడా టీడబ్ల్యూ కొనసాగిస్తుంది. జర్నలిస్టుల సమస్యలపైన ముందుకెళ్తుంది. ఏ చిన్న సమస్య వచ్చినా ఇదే ఊపు జర్నలిస్టులు ముందుండి పోరాటం చేయాలని చెప్పేసి నేను జర్నలిస్టు ఒక హైదరాబాద్ సెక్రటరీగా నా వంతు నా బాధ్యత నిర్వర్తించా. అధ్యక్ష కార్యదర్శి కాదు, అందరు ఈసీ మెంబర్లు ఇలా మాకు టీడబ్ల్యూజేకు అనుబంధంగా డెస్క్ జర్నలిస్టుల ఫోరం ఒకటి, ఆన్లైన్ ప్రొడ్యూసర్స్ ఒకటి, వీడియోగ్రాఫర్స్ ఒకటి, ఫోటోగ్రాఫర్స్ ఒకటి, మళ్ళీ మహిళల న్యూస్ రీడర్స్ ఒకటి, ఇవన్నీ అనుబంధ సంఘాల కలయికతో ఇలా మీటింగ్ సక్సెస్ అయింది. అద్భుతంగా జరిగి ఇదే కొనసాగింపు ముందుగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను.